ఇది చూడండి ఒకసారి న్యూస్. అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య. సో ఈమె బాయ్ ఫ్రెండ్ తినని హత్య చేసి చాలా తెలివిగా పోలీసులకి తనే ఇట్లా నా మిస్సింగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఇండియాకి వచ్చేసాడంట. ఒకసారి న్యూస్ కూడా మొత్తం చూడండి. ఇక చంపేసి ఇండియాకి వచ్చేసిన మాజీ ప్రియుడు ఆమె కుటుంబంతో టచ్లో ఉన్న భారత్ ఎంబసీ అంట. భారత్ ఎంబసీ కుటుంబంతో టచ్లో ఉందట. ఇక అమెరికాలో ఓ తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొలంబియాలో నిఖితా గుడిచాల 27 ఏళ్ల యువతిని ఈ మాజీ ప్రియుడు అర్జున్ శర్మ 26 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత నిందితుడు అర్జున్ శర్మ అమెరికా వదిలి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. నిఖిత తెలంగాణకు చెందిన యువతిగా తెలుస్తున్నది. హైదరాబాద్లో పలు ఉద్యోగాలు చేసినట్టు ఆమె సోషల్ మీడియా వివరాలు వెల్లడిస్తున్నాయి. ఎల్లిఘాట్ సిటీలో నివసిస్తున్న నిఖిత డిసెంబర్ 31న అర్జున్ శర్మ అపార్ట్మెంట్కి వెళ్ళింది. ఇక అదే రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో నిఖితను అర్జున్ శర్మ కత్తితో పొడిచి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆమె డెడ్ బాడీని అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో ఉండగానే పోలీసులకు శర్మ స్వయంగా మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. అదే రోజు ఇండియాకు పారిపోయి వచ్చాడు. ఇక జనవరి 3వ తేదీన తెల్లవారుజామున ఇండియాలో దిగినట్టు భావిస్తున్నారు. కాగా మిస్సింగ్ రిపోర్ట్ తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టాక అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత విగత జీవిగా పోలీసులకు కనిపించింది. హత్యకు గల కారణాలు ఇంకా నిర్ధారించలేదని అర్జున్ శర్మపై మర్డర్ అభియోగాలతో అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు పోలీసులు వివరించారు. కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి ఇండియన్ ఎంబసీ అంటా ఉంది. అర్జున్ శర్మ $4,500 నిఖితను అప్పు అడిగాడని, అందుకు తాను $4,500 అప్పిచ్చినట్టు ఆమె కజిన్ సరస్వతి ఓ పోస్ట్లో పేర్కొంది. అయితే $3,500 తిరిగి ఇవ్వగా మిగిలిన $1,000 అర్జున్ నిఖిత అడిగింది $1,000. ఆమె నుంచి $3,500 అక్రమంగా సేకరించి హత్య చేసి ఉంటాడని అనుమానించింది. నిజంగా యువత ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. $4,500 అప్పుగా తీసుకొని $3,500 తిరిగి ఇచ్చేశాడు. ఇంకో $1,000 తను నిఖిత అడిగినట్టు సమాచారం ఉంది. అయితే ఈ $1,000 ఇంకా ఇవ్వమని అడిగిన తర్వాత ఈమె దగ్గర ఆల్రెడీ $3,500 ఉన్నాయి కదా, ఆమెతోటి కత్తితోటి పొడిచి ఆ $3,500 కూడా ఇతనే తీసుకొని ఇండియాకి పారిపోయాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఈయన చాలా తెలివిగా ఏమనుకున్నాడంటే, నేను మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చి ఇండియాకి వెళ్ళిపోతే దొరకరేమో అనుకున్నాడు. లేదా పోలీసులు నేనే రిపోర్ట్ ఇచ్చాను కదా, మిస్సింగ్ రిపోర్ట్ నేనే ఇచ్చాను కదా, నా అపార్ట్మెంట్కి నా ఫ్లాట్కి రారేమో అనుకున్నాడు. కానీ పోలీసులు ఏ ఎత్తున దర్యాప్తు చేస్తారనేది పాపం మనోడికి తెలియక మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చేసి ఇండియాకి వచ్చేసిండు. దాని తర్వాత పోలీసులు తన అపార్ట్మెంట్లోకి వెళ్ళి చూస్తే కత్తిపోటుతో ఉన్నటువంటి డెడ్ బాడీ పోలీసులు గుర్తించారు. పోలీసులకు డెడ్ బాడీ కనిపించింది. అది కూడా ఎప్పుడు 31st రోజు నైట్ ఈ ఘటన జరిగితే దాదాపుగా 3rd రోజు మార్నింగ్ పోలీసులు అతడి అపార్ట్మెంట్కి వెళ్ళారు. అపార్ట్మెంట్కి వెళ్తే అప్పుడు 3 రోజుల తర్వాత డెడ్ బాడీ దొరికింది.